హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రైప్యాడ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానండి. ఇది ఏంటి ఆల్రెడీ ఓపెన్ చేసిన చూపిస్తారు అనుకుంటున్నా. ఏం లేదండి, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కొత్తగా మనకి ఐటెం బుక్ చేసుకుంటాం కదా, మనకి డెలివర్ చేసేటప్పుడు డెలివరీ బాయ్ దగ్గరనే వాళ్ళు వీడియో అనేది ఓపెన్ చేసి ఫోటో తీసి వాళ్ళకి రివ్యూ అయితే ఇవ్వాలంట. అలా వచ్చింది. నేను అప్పుడు కొంచెం చూశానండి, చాలా బాగుంది. సో మీకు కూడా ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్న ట్రైప్యాడ్ అయితే ఎలా ఉందో మీకు రివ్యూ టైప్లో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా యూట్యూబర్స్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకైతే వర్త్ ఆఫ్ మనీ అనిపించింది. చాలా చాలా బాగుంది. మనం ఇంతకుముందుకు రింగ్ లైట్ తీసుకున్నాం కదండి, రింగ్ లైట్ కూడా పర్లేదు, కొంతవరకు యూజ్ అయింది. నాకు ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఉండడం వల్ల కొంచెం వాళ్ళు కింద పడేయడం, దానివల్ల కొంచెం డ్యామేజ్ అయితే అయింది. ఆ రింగ్ లైట్ మనకి ఫోన్ వెయిట్ అయితే ఆపట్లేదు, ఇప్పుడు కింద పడిపోతుంది. అందుకోసం నేను మళ్ళీ కొత్త ట్రైప్యాడ్ అయితే బుక్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. చాలా చాలా బాగుందండి. ట్రైప్యాడ్ 3-వే ప్యాన్ హెడ్ అని వచ్చిందండి. ఇలా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 420mm ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మనకి 420mm అండ్ 1250mm అండ్ 400mm ఇలా ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు. వెయిట్ వచ్చేసి 420mmలో 550 grams వెయిట్ చేస్తుందంట. 1250mm గ్రామ్లో 3.5 kgs వెయిట్ చేస్తుందంట. 400mmలో 19.8mm వెయిట్ చేస్తుందంట. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ట్రైప్యాడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంది. సో మనకి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఈ క్యారీ బ్యాగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి, క్యారీ బ్యాగ్ ఇలా వచ్చింది. మనకి ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికి, ఇలా భుజాన వేసుకొని వెళ్ళడానికి అండ్ ఇలా పట్టుకొని వెళ్ళడానికి కూడా క్యారీ బాగా వచ్చిందండి. ఇది వచ్చింది కండి. ఇదైతే క్లోజ్ చేసుకోవడానికి అండ్ ఓపెన్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ట్రైప్యాడ్ ఎలా ఉందో చూద్దాం. ఏంటంటే నేను ఇది ట్రైప్యాడ్ ఫోన్ అనేది నేను నా చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నాను. అందుకే కొంచెం కంఫర్ట్ ఉండకపోవచ్చు మీకు చూడడానికి. ఇలా కవర్ అయితే ఇచ్చారు, లోపల ఇంకో కవర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫోన్ పెట్టుకోవడానికి, కెమెరా స్టాండ్కి ఫోన్ పెట్టుకోవడానికి ట్రైప్యాడ్కి ఇది వచ్చింది. ఇలా స్క్రూ ఉంటుంది కండి, ఇలా స్క్రూ ఉంటుంది కదా, స్క్రూకి అయితే ఇది ఫిట్ చేసుకోవాలి. చాలా బాగుంది, చూడండి ఇలా ఉంది. ఇది వచ్చేసి మనకి ట్రైప్యాడ్ అయితే ఇలా ఉంది. దీన్ని మనం ఎక్స్టెన్షన్ అయితే ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ మనకు హైట్ ఎంత కావాలంటే అంత హైట్ వస్తుంది. ఓకే, ఇది నాకు కొంచెం ఏంటంటే ఫోన్ ఇప్పుడు స్టాండ్ అయితే ఈ పొజిషన్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కెమెరా అడ్జస్ట్మెంట్కి ఇలా మనకి ఏ విధంగా కావాలంటే ఇక్కడ ఇలా వస్తుంది. ఇది ఇలా పెట్టేసినాక కెమెరా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదైతే ఈ బ్రేకర్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి ఈ బ్రేకర్. అండ్ మనకి హైట్ వచ్చేసి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి. ఇవి వచ్చేసి ఇలా ఫోల్డ్లో ఉంటాయి. ఇవి ఫోల్డ్ చేసి ఉంటాయి. వీటిని మనం ఇలా ఓపెన్ చేసుకుంటామంటే, ఇలా ఓపెన్ చేసుకుంటే 3 ఉన్నాయి కదా, 3 ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా అనేది వస్తుంది. సో ఇవైతే ఓపెన్ చేసుకొని ఇలా ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవాలని. ఇందులో ఇంకొకటి వస్తుంది, అది కూడా హైట్ పెంచుకోవడానికి వస్తుందండి. నేను ఇప్పుడు ఫోన్లో వీడియో వచ్చి తీసేవాళ్ళు లేరు కాబట్టి నేను తీస్తున్నాను కాబట్టి కొంచెం ఈ విధంగా అయితే చూస్తున్నాను. పర్లేదండి, బాగుంది. వర్త్ ఆఫ్ మనీ. చాలా చాలా బాగుంది. జెన్యూన్ అండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే
ట్రైపాడ్ తీసేసుకోండి. ఇది కొత్త వాళ్ళకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇది కెమెరా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అండ్ మన ఎలా అంటే అలా తిప్పుకోవడానికి ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి మనకు ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఇలా చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో నచ్చిన వాళ్ళు తీసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి మన రివ్యూ. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై.